సార్ ఇటీవల అంటే పార్లమెంట్ యు ఆర్ ద బెస్ట్ పార్లమెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్లమెంటేరియన్స్. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం పార్లమెంట్లో ప్రొసీడింగ్స్ అంటే చాలా అన్రూలీగా ఉంటున్నాయి. తర్వాత సమయం అస్సలు చర్చలు జరగటం లేదు. నంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ తగ్గిపోయినాయి. ఇటువంటి నేపథ్యంలో అంటే నాకు అంటే ఐఎమ్ టోల్డ్ యూకే లాంటి పార్లమెంట్లో సభ్యుల్ని కోరం కోసం అరెస్ట్ చేసి లోపలికి తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని అంటారు. నిజమైనది? ఆడ ఇక్కడ అక్కడ కోరం కొరకు బెల్లు కొట్టి అలవాట్లేదు. మీకు ప్రపంచంలో ఏ పార్లమెంట్లో కూడా అటెండెన్స్ పెద్దగా ఉండదు. అవసరం కూడా లేదంట. అవసరం లేదని కదా, ఉంది. బిల్స్ పాస్ అవ్వాలంటే బిల్స్ పాస్ అయితే ఉన్న వాళ్ళకు మెజారిటీ కదా. అందరు ఎట్లా ఉంటారు కదా, కొందరు హాస్పిటల్ ఉంటారు, కొందరు విదేశాల్లో ఉంటారు, వేరే కార్యక్రమాలు ఉంటారు, వాళ్ళతో పెళ్ళి ఉంటుంది, కొందరు సీరియస్ ఉండరు, ఉన్న వాళ్ళలో మెజారిటీ అంతే. సో మీరు ఒకసారి అన్నారు ఒకప్పుడు మీరు ఉంటే పార్లమెంట్లో లేదంటే మేము లైబ్రరీలో ఉండేవాళ్ళం, అంతే. ఇప్పుడేమో క్యాంటీన్లోనూ లేకపోతే సెంట్రల్ హాల్లో ఉన్నారు. అలా చెప్పాల్సుకోలేదు. ఎందుకంటే ఇది పాత తరం వాళ్ళు కొత్త తరం గురించి ఇలా మాట్లాడే తరహా ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ అండి, దీంట్లో ఎన్నో దశలు ఉంటాయి. అంత మాత్రంలో మనం ప్రజాస్వామ్యం ప్రమాదంలో చెప్పండి. ప్రజాస్వామ్యం ఆ విషయంలో కాదు, ఈ దేశంలో రాజ్యాంగ హక్కులను కాలరాసే ప్రభుత్వాలు విజయవంతంగా నడుస్తున్నందుకు ప్రమాదంలో ఉన్నాయి. సరే, ఇప్పుడు ఒకసారి రాజశేఖర రెడ్డి గారి విషయం చెప్పండి. అంటే నాకు తెలిసి మీరేమో మీ వారసులు ఎవరిని ఎంకరేజ్ చేయాలి, మీ అబ్బాయిలని కానివ్వండి ఎవరిని, కానీ కల్వకుర్తిలో మీ కుమారుణ్ణి నిలబెట్టమని రాజశేఖర రెడ్డి గారు మీకు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారనేటువంటిది ఒకటి ఉన్నది. అది నిజమేనది? నేను సూత్రప్రాయంగా ఏకపక్షంగా ఎప్పుడో తీసుకున్నాను. నేను తేల్చుకుంటే 84లో 85లో తెచ్చేవాడిని. నేను నిర్ణయించుకున్నాను, కొందరైనా ఉన్నతమైన ఆదర్శాలకు నిలబడాలని. అది ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవాలి. అది నైతిక నిర్ణయాలు ఇవి కూడా బహుళపక్షంగా, ఏకపక్షంగా. నేను లంచం తినకూడదు అనేది అన్ని పార్టీలు అందరు కలిసి నిర్ణయాలు తీసుకోలేదు. వ్యక్తుల అంతరాత్మను బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఒకటండి, అంటే పార్టీల్లో ప్రజాస్వామిక విధానాలు కొనసాగుతా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వ్యక్తులుగా మనం స్వచ్ఛంగా ఉండొచ్చు, మనం పార్టీ ఎలాగైనా ఉన్నా పర్వాలేదు అని అనుకోవటం కరెక్టేనంటారా? అంటే మీ బోటు వారు కరెక్ట్ కాదు. కానీ ఈ జాడ్యం అందరికీ ఉమ్మడిదైనప్పుడు ఏం చేయాలి? వ్యవస్థ మొత్తం అంటారా? వ్యవస్థీకృతం. ఇవన్నీ వ్యవస్థీకరణ అయిపోయినాయి, వ్యవస్థీకరించబడ్డాయి. కొందరైనా ప్రాక్టీస్ చేస్తున్న కాలక్రమాన పోతాయి. సో ఇవన్నీ కూడా కాలక్రమాన పోతామనే అభిప్రాయం అది.